నమస్తే డియర్ ఏపీ టీచర్స్. దీక్ష యాప్లో ఓటీపీ ప్రాబ్లం కానీ లాగిన్ అయ్యేటప్పుడు వచ్చేటువంటి ఇష్యూస్ కానీ తదితర టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు టికెట్ని ఎలా రైజ్ చేయాలి అనేటువంటి విధానాన్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా మీరు మీ బ్రౌజర్లో support.diksha.gov.in అని టైప్ చేయండి. ఇది మొబైల్ అయినా పనిచేస్తుంది, డెస్క్టాప్లో అయినా పనిచేస్తుంది. ఎక్కడైనా బ్రౌజర్లో ఇది టైప్ చేయండి. ఇది తెలియకపోతే మీకు అఫీషియల్గా ఈ లింక్ వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతూ ఉంది. టికెట్ రైజ్ చేసేటువంటి లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ సెంటర్, హోమ్ అనేటువంటిది FAQs అన్నీ ఉంటాయి. మనం టికెట్ రైజ్ చేసే చోట సెకండ్ ఆప్షన్ రైజ్ ఏ న్యూ క్వైరీ అనేది ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. థర్డ్ ఆప్షన్ చెక్ టికెట్ స్టేటస్, అంటే మనం టికెట్ రైజ్ చేసిన తర్వాత అది ఏ స్టేటస్లో ఉందనేది కూడా మన మెయిల్ని టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం టికెట్ని ఎలా రైజ్ చేయాలనేటువంటి దాన్ని తెలుసుకుంటున్నాం. సెకండ్ ఆప్షన్ అయినటువంటి రైజ్ ఏ న్యూ క్వైరీ పైన క్లిక్ చేయండి. ఈ రైజ్ ఏ న్యూ క్వైరీ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు మెయిల్ ఐడి, ఆ తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అడుగుతుంది. కింది భాగంలో ప్లాట్ఫామ్, నీడ్ హెల్ప్, సబ్ కేటగిరీ అడుగుతుంది. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మీ నేమ్ ఎంటర్ చేయండి, ఆ తర్వాత ప్లాట్ఫామ్ పైన క్లిక్ చేయండి. ప్లాట్ఫామ్ పైన క్లిక్ చేసి ఇక్కడ వెబ్ అప్లికేషన్, అంటే మీరు డెస్క్టాప్లో చేసినప్పుడు ప్రాబ్లం వస్తుందా లేక మొబైల్ అప్లికేషన్లో చేసినప్పుడు ప్రాబ్లం వస్తుందా అనేది అడుగుతుంది. మొబైల్ అప్లికేషన్ అయితే మొబైల్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ అయితే వెబ్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్ అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ నీడ్ హెల్ప్, మీకు ఎక్కడ హెల్ప్ అవసరం అనేది అడుగుతుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి, అంటే లాగిన్ రిజిస్ట్రేషన్లో ప్రాబ్లమా, కంటెంటా, అసెస్మెంటా, సర్టిఫికేటా, ఈ విధంగా ఈ కేటగిరీస్లో మీది ఏ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం పైన క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ రిజిస్ట్రేషన్ అనే దానిపైన క్లిక్ చేశాను. నెక్స్ట్ సబ్ కేటగిరీ, ఈ లాగిన్ రిజిస్ట్రేషన్లో ఏ సబ్ కేటగిరీలో ప్రాబ్లం వస్తుంది అనేది అడుగుతుంది, దానిపైన సబ్ కేటగిరీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అనేబుల్ టు రిజిస్టరా, నాట్ ఏబుల్ టు లాగినా, ఏది అనేది మీ సమస్య ఏదైతే ఆ సమస్యకు సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడేట్ ద ఓటీపీ, అంటే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని సబ్మిట్ చేస్తే సబ్మిట్ కాలేదు అనుకుందాం, అది సమస్య ఎక్కువ మందికి వస్తుంది. దానికి సంబంధించి నేను వ్యాలిడేట్ ఓటీపీ అనేది ఎంటర్ చేశాను. చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే కింది భాగంలో దీక్ష యూజర్ ఐడి అడుగుతుంది. ఈ యూజర్ ఐడి మీకు మీ యొక్క ప్రొఫైల్లో మీ నేమ్ కింది భాగంలో ఉంటుందన్నమాట. ఆ యూజర్ ఐడిని ఎంటర్ చేయండి, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ సబ్జెక్ట్ని ఎంటర్ చేయాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంకి సంబంధించి ఆ సబ్జెక్ట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని యొక్క డిస్క్రిప్షన్ కూడా కింద రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓటీపీ నాట్ వ్యాలిడేటింగ్ అనేటువంటి సబ్జెక్ట్ ఎంటర్ చేశాను. ఆఫ్టర్ ఎంటరింగ్ ఓటీపీ ఇట్స్ నాట్ వ్యాలిడేటింగ్ అనేది ఇక్కడ నేను సింపుల్గా రాశాను. మీ సమస్య మీకు సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డ్రాప్ ఫైల్ హియర్ అని ఉంటుంది, చూస్ దెమ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్ దెమ్ అనే చోట మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ డివైస్లో మొబైల్లో అయినా సేమ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఒక స్క్రీన్ షాట్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకురండి. చూడండి, ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఆ యొక్క స్క్రీన్ షాట్ ఈ విధంగా వచ్చింది, ఎవిడెన్స్. ఒకవేళ బై మిస్టేక్ వేరేటువంటి స్క్రీన్ షాట్ని లేదా వేరే ఫోటోని మనం అక్కడ పెట్టామనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే యూ షూర్ అని అడుగుతుంది. అప్పుడు ఓకే చేస్తే అది డిలీట్ కూడా అవుతుంది, మళ్ళీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ టికెట్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఆ టికెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. సపోర్ట్ టికెట్ రిక్వెస్ట్ క్రియేటెడ్, ఈ విధంగా మీ యొక్క టికెట్ క్రియేట్ అయిపోయిందని వస్తుంది. ఆ తర్వాత మీ పేరు కింద ఉంటుంది. దాని కింది భాగంలో మీకు టికెట్ నెంబర్ అనేది కూడా కనిపిస్తుంది. ఆ టికెట్ నెంబర్ అనేది మీరు నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని చెక్ టికెట్ స్టేటస్ అనే చోట వెళ్ళి అక్కడ మీ మెయిల్ ఐడిని, టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి మీ మెయిల్కి ఆ యొక్క సమాచారం, ఆ స్టేటస్ ఏ స్టేటస్లో ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇదండి టికెట్ రైజ్ చేసే విధానం. థ్యాంక్ యూ. దీక్ష ఏపీ.